వెల్కమ్ టు 9 టీవీ డిజిటల్ న్యూస్. కులం పేరుతో దూషించిన మిమ్మల్ని ఏమని మాట్లాడాలి? కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్. ఒక ఆడబిడ్డగా ఇంకో ఆడబిడ్డను నువ్వు మాట్లాడే సంస్కృతి ఇదేనా? ఇంత నీచంగా మాట్లాడటం నీకు పద్ధతి అంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక కేపీఆర్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు సమావేశం ఏర్పాటు చేసుకుని మహిళా నాయకురాలు అయిన కత్తి కార్తికపై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మాట్లాడిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కులాలను ఇందులోకి లాగడం ఎంతవరకు సమంజసమని, వ్యక్తిగత దూషణలు చేయడం మానుకోవాలని, రాజ్యాంగంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని తెలుసుకోవాలని అన్నారు. అవగాహన లేని వ్యక్తులు నీ పరువు మీరే తీసుకుంటున్నారని వారు అన్నారు. వెంటనే బహిరంగంగా కత్తి కార్తిక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు పల్లె రామస్వామి గౌడ్, ఆశా స్వామి, ఇల్లందుల శ్రీనివాస్, ఆశా యాదగిరి, అబ్దుల్లా, రాజలింగం గౌడ్, బత్తుల స్వామి, కనకరాజ్, రాజరెడ్డి, వేముల మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మక్క అనే నాయకురాలు వచ్చి దుబ్బాకలో కత్తి కార్తిక బహుజన బిడ్డ మీద ప్రెస్ మీట్ పెట్టింది. ఏమని పెట్టిందంటే, తన ఇష్టానుసారంగా ఒక మహిళను కించపరిచే విధంగా వ్యక్తిగతంగా మాట్లాడినట్టే దూషించి మాట్లాడింది. అమ్మ, ఇంకొకటి సూచిస్తున్నాం మేము. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పిండు, మహాలక్ష్మి స్కీమ్ ఇస్తాడు. కళ్యాణ లక్ష్మి వచ్చిన తర్వాత తులం బంగారం ఇస్తాను కూడా చెప్పిండు. తులం బంగారం ఇచ్చింది లేదు, మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చింది లేదు, నిరుద్యోగుల వృత్తి లేదు, ఏది లేదు. అవిటి నుంచి మాట్లాడకుండా మీరు అనవసరంగా మా బహుజన బిడ్డ మీద మాట్లాడుతారు. ఇది కరెక్ట్ కాదమ్మా మీరు మాట్లాడే విధానం. మళ్ళీ మాట్లాడుకుంటూ ఏమంటారు అంటే బాలసంతారులే కానీ మాట్లాడుతారు. అంటే ఒక కులాన్ని హీనంగా తీసుకుంటూ మాట్లాడే మీకే విజ్ఞతగా వదిలేస్తున్నటువంటి మాట్లాడు. కానీ మీరు పద్ధతి మార్చుకొని మహిళలను కూడా చూసుకుంటూ ఆలోచించుకొని మీరు ఒక మహిళ మాట్లాడగలవు. అది మీరు సమాజం తిరుగుతారు కాబట్టి ఒక నాయకత్వ లక్ష్యాలు ఉంటే మహిళలను అసభ్యకరంగా బంద్ చేసి ఎవరికి ఎట్లా విలువయ్యానో అట్లా ఇచ్చుకుంటే మాట్లాడాలి. లేదంటే మేము ఖబర్దారమ్మా, మీరు ఊళ్ళలో కూడా మేము తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తాము. లక్ష్మక్క అని ఒక మహిళా కాంగ్రెస్ నాయకురాలు మా కత్తి కార్తిక మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఒక అక్క లెక్కన మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా మీకు తెలుసో లేదో కానీ నువ్వేదో బడా నాయకులు అంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల మెప్పు అంతే. రేపు నయాన్నో బ్యాన్నో ఒక పోస్ట్ వస్తుందేమో అని నామినేట్ పదవద్దని చెప్పి మీరు మమ్మల్ని మిస్కపడుతుంది. బీజేపీకి కాంగ్రెస్కి పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ తిట్టడం వాళ్ళ పెద్ద పెద్ద నాయకుల ద్వారా మనం తిట్టిన మెప్పు పెట్టుకుంటే రేపు పదవులు వస్తాయని ఆశిస్తారు. కానీ ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఈ గవర్నమెంట్ ఉంటుందో ఉడుతుందో తెలియదు. ఆ పదవులు మీకు అత్తయ్య రావు కూడా దేవుడు ఎరగాలి. ఇంకా మీరు అనుకుంటున్నారు అందులో కూడా మా వాళ్ళు ఉన్నారు. నిన్న మొన్న వేరు వాళ్ళే మా వాళ్ళు మైకి దాస్తున్నారు. మీరు లాస్ట్గా అయినరు. మీరు ఏదో మమ్మల్ని చుట్టి ఫస్ట్ అవుతారు అనుకుంటారు కానీ మీరు లాస్ట్ లైన్లో ఉన్నారు. అందులో కూడా మా బ్రదర్సే వచ్చారు. సరే నేను ఏమంటున్నా అంటే అందులో మా వాళ్ళకి వేస్తే పదవి మీరు ఆశపడకుంటే అది కాదు, చెప్పేది కాదు, పోయేది కాదు. ఒకటి ఏమంటున్నావు, కత్తి కార్తిక మీకు గుర్తులేదు, ఆమె గడ్డి వింటుందా? 6 అడుగుల బుల్లెట్. మేము మా నాయకులు పొగిడితే నీకేమవుతుంది? సరే, మీ రేవంత్ రెడ్డి గారే మాట్లాడినరు మా నాయకుని మీద కొంగలేకున్నావు అని ఎన్నెన్నో వాక్యాలు మాట్లాడింది. మరి అప్పుడే నువ్వేం తిన్నావాక గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫస్ట్ అంటేనే కదా అప్పుడు అన్నప్పుడు ఒక రకంగా ఉండి ఇప్పుడు ఒక రకం కాదు. కత్తి కార్తిక అంటే ఆమె పేర్లనే కత్తిని గుర్తుపెట్టుకోండి. మేము తెగాస్తే మీరు అసలు ఉండలేరు. కానీ గుర్తుపెట్టుకొని మా మీద పొద్దున్న లేస్తే ఒకటే బండారం తిట్టడం ఒక అలవాటు చేసుకుంటారు. కానీ గుర్తుపెట్టుకొని 4 నెలలు అవుతుంది, రైతుల పొలాలు ఎండిపోతున్నాయి, తులం బంగారం ఇస్తున్నావు, అది లేదు, కళ్యాణ లక్ష్యం లేదు, కథం లేదు, మహాలక్ష్మి అన్నాం, 2500 లేదు. ఏవి లేకుండా ఏంటంటే అబద్ధాల కోట మీద కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడ్డది ఇప్పుడు. కానీ కూలిపోతుంది, రైతుల ఉసులుదారి కూలిపోతుంది, మా అక్కల ఉసులుదారి కూలిపోతుంది. తెలంగాణ ప్రజలు ఇలా కేసీఆర్ దూరం చేసుకున్నందుకు అన్నమో రామచంద్ర అసలు నాయకులు కోల్పోయినాము, ఉత్త గవర్నమెంట్ అని చెప్పి అన్నమో రామచంద్ర మొత్తుకుంటా ఉన్నారు. నేను చెప్తున్నా ఒకటే, మేము తిరగబడితే ఈ ఎలక్షన్ తర్వాత మీరు ఉండేది కాదు, పోయేది కాదు. ఏదేమైనా ఒక బహుజన బిడ్డ మీద ఈ వాక్యాలు చేయడము చాలా మంచి విషయం కాదు. మీరు వెనక తీసుకోవాలి ఈ పదాలను. మళ్ళీ మాట మాట్లాడుతున్నావు అంటే చిన్న కులాలంటే నువ్వు ఏ కులం నుండి ఒక మంచిగా మాట్లాడాలి. పిచ్చకుండలను లేకపోతే బాలసంతలను మాట మాట్లాడింది. బాలసంతలు కూడా ఒక ఆత్మగౌరవంగా బతున్నారు ఈ దేశంలో. వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఒక జాతిని కానీ ఒక కులాన్ని కానీ ఇంకో మాట మాట్లాడిన ఆమె ఎక్కడదో అంటున్నావు. నీకు రాజ్యాంగం తెలుసట్లేదక్క, అది తెలుసుకోవాలి. ఈ మనిషి భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా మాట్లాడచ్చు. ఈ దేశ పౌరుడే సరిపోతుంది తప్ప నీ లెక్కనే దుబ్బాకలే మాట్లాడాలి లేకపోతే సిద్దిపేటనే మాట్లాడడం కుదరదు. ఆమెకు రైట్స్ ఉన్నాయి, మాట్లాడుతుంది. ఆమె నిజంగానే నీ లెక్క
ఏదో మాటలకు మైక్ ద్వారా మాట్లాడేది కాదు. ఆమె సేవ చేస్తే ఒక ఆడపిల్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది. ఆమె సేవలో దుబ్బాకలో ఇప్పుడు కాదు, గత 5-10 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నది మాట్లాడుతుంది. ఇవన్నీ మేము మాట్లాడితే బాగుంటుంది. మీ మాటలను మీరే వెనక చూసుకొని క్షమాపణ చెప్పి సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలని మేము కోరుకుంటున్నాం.